హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. అటుకులు డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటాయి టేస్టీగా. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. ఇవైతే మనకి నెల రోజుల దాకా కూడా నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు అటుకులు, అలాగే సోంపు 1 టీ స్పూను, నెయ్యి కావాల్సినంత, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్, ఇంకా నట్స్ అండి. మనం కావాల్సినవి వేసుకోవచ్చు. మన దగ్గర ఏవి అవైలబుల్ ఉంటాయి అవన్నీ వేసుకోవచ్చు అండి. జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్, అలాగే బాదం పప్పులు తీసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకొని అందులో మనము ఈ డ్రై నట్స్ని వేసేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ చేంజ్ అయ్యి బాగా అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగిపోయినాయంటే మనకి లడ్డూలు టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా బాగా వేయించుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఇవి కూడా వేయించుకుందామండి. ఇవి బాగా చిటపటలాడుతూ మనకి అప్పుడే పేలుతూ వస్తాయండి, సౌండ్ వస్తాయి చిట్ అన్నట్టు. అంతవరకు వేయించుకున్నామంటే సరిపోతుంది. చూడండి, కలర్ కూడా చేంజ్ అవుతాయి. వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి అటుకులు కూడా వేసేసుకోవాలండి. ఈ అటుకులు కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. కావాలంటే నెయ్యి ఇంకొద్దిగా వేసుకొని మనము వీటిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకున్నామంటే మనకి రవ్వ లడ్డులాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయిపోతుంది. అప్పుడే ఈ విధంగా కలర్ చేంజ్ అయితే ఇంక తీసేసుకోవడమే. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా నెయ్యి వేసేసుకొని మనం పచ్చి కొబ్బరి తురుమును పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి. ఇందులోనే మనము సోంపు కూడా వేసుకుందామండి. చూడండి, 1 టీ స్పూన్ అంతా సోంపు కూడా వేసుకొని దీన్ని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది, తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాయి కదా, మనము ఒక్కొక్కటిగా మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా ప్రాసెస్ లాంగ్ ఉంది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్ కూడా చాలా మంచి. ఈ విధంగా మనము అటుకులని మిక్సీ పట్టేసుకున్నామంటే ఇది బాగా రవ్వ వస్తుందండి. సేమ్ మనకి సన్న రవ్వ ఎలాగుంటుంది, సూజీ రవ్వ, ఆ విధంగా అయితే వస్తుంది, ఇడ్లీ రవ్వలాగా అన్నట్టు. దీన్ని మనం మిక్సింగ్ ప్లేట్లోకి వేసేసుకొని ఈ డ్రై నట్స్ని కూడా వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇవి కూడా వేసుకుందాం. ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి రోజు ఒకటి పెట్టామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు బెల్లం కూడా తీసుకున్నాను నేను. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ వేసుకోవచ్చు. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని మొత్తం అన్నీ ఒకే ప్లేట్లో వేసేసుకొని మన కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. అందులోనే అన్నీ వేసుకొని మొత్తము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందామండి. ఇది ఉత్తి ఇలాచీ కాదు, నేను డ్రై శుంఠి ఇలాచీలని మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అన్నట్టు. ఈ విధంగా అది కూడా టీ స్పూన్ వేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అయితే లడ్డూలను చుట్టుకోవాలి. నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, మనం అన్ని నెయ్యిలో వేయించుకుని ఉంటాం కదా, అందుకే కొద్దిగా మనం లడ్డూలు చుట్టుకునే టైంలో కూడా మనకి నెయ్యి ఎక్కువ అవసరం పడదు అన్నట్టు. ఈ విధంగా అన్ని లడ్డులని ఈ విధంగా ఒక్కొక్కటిగా చుట్టుకోవాలి. నేను 2 రకాలుగా ప్రిపేర్ చేశానండి. కొన్ని ఇంతే ప్రిపేర్ చేశాను, ఇంకొన్ని అయితే నేను పిల్లలు ఇంకొద్దిగా స్వీట్గా ఎక్కువ ఉంటే బాగుంటుందనేసి 2 టీ స్పూన్లంతా షుగర్ వేసేసి ఈ విధంగా అయితే కొన్ని కూడా ప్రిపేర్ చేశాను.
మనం అన్ని లడ్డులని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల దాకా కూడా నిల్వ ఉంటాయి. పిల్లలకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లేదంటే వాళ్ళకి స్నాక్స్ టైంలో కానీ స్నాక్స్ బాక్స్ కానీ పెట్టి పంపించినా కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా చాలా మంచిదండి, మన హెల్త్ కూడా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.